హాయ్ నమస్తే. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మన పొలం దగ్గర అనేది కంపలు పిచ్చి చెట్లు అలాంటివి ఉన్నాయి కాబట్టి సో అవి నరగడానికి వచ్చాం. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా పొలం అనేది దున్నించాలి కాబట్టి చెట్లు అలాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు సడన్ గా తీయాలంటే కొద్ది కష్టం. అలాగే రేపు పంట వేసిన తర్వాత మనకే అవన్నీ గుచ్చుకుంటా ఉంటాయి. సో అందుకోసమే ఈ రోజు అయితే పొలానికి వచ్చి చెట్లు మొత్తం నరికేద్దామని వచ్చాం. ఇలాంటి చెట్లు అనమాట, చేను మొత్తం ఉన్నాయి. ఇప్పటి వరకు నరికింది మొత్తం ఇంతవరకే, ఒక ఎకరం ఉండిద్ది మేబీ. ఇంకా చాలా ఉంది నరకాల్సి. ఈ డౌన్లో మొత్తం అక్క చివరి దాకా ఉంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఈ సైడ్ అక్కడ దాకా ఉంది అనమాట. సో ఈరోజు వీలైనంత వరకు నరికేసి మిగిలితే రేపు ఒకసారి వచ్చేసి మళ్ళీ క్లీన్ చేస్తే సరిపోతుంది. పిచ్చి చెట్లే కాదు, అక్కడక్కడ ఇలాంటి రేకుముల చెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ నరుక్కొని తీసుకెళ్ళాలి. అటు సైడ్ ఉన్నాయి ఆ చివరికి, ఇటు సైడ్ ఉన్నాయి ఈ చివరికి అనమాట. సో ఇందాటి దాకా కొంచెం బాగుంది, మబ్బు బట్టి సడన్గా ఉండి ఎండ వచ్చింది అనమాట. సో వాటర్ కోసమని ఇక్కడికి వచ్చాం. అండ్ ఈ సంవత్సరం మీరు కూడా ఎవరైతే ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టైం వచ్చేసి 12 అవుతుంది. సో ఈరోజు వరకు అయితే ఒక ఎకరం దాకా నరికామన్నమాట కంప మొత్తం. అండ్ ఇయర్ వచ్చేసి ఎల్ నినో అని టీవీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, అది వచ్చిద్దో రాదో పక్కన విషయం. అయితే ముందు వీళ్ళ డబ్బు తట్టుకోలేకపోతున్నాం. ఇక రేపు కంప నరకాల్సింది ఆ సైడ్ వరకు ఉంది, అక్కడ దాకా. రేపు ఆ కింద నుంచి అలాగే ఈ పైన అనమాట. సో ఈ కంప మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పొలం మొత్తం ఒకసారి నాగేలు చెట్టు వేయించాలా. సో నాగేలు చెట్టు వేయించి దున్నించిన తర్వాత మళ్ళీ ఇంకో మోటార్ తెచ్చి బిగించి మినుము కానీ పెసర కానీ ఏదో ఒకటి చల్లాలి. దీనికి ఏది బెటరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మన పొలం పక్కన వాళ్ళు అయితే నిమ్మ తోట వేసారనమాట. ఒక దగ్గర 1.5 year 2 years అయింది. వీళ్ళు మధ్యలో ఏం చేస్తారంటే మినుము పంట వేస్తూ ఉంటారు. గ్యాప్లో ఆ చెట్ల మధ్యలో గ్యాప్లు ఉంటాయి కదా, ఆ గ్యాప్లో అయితే మినుము పంట వేస్తారు అనమాట వీళ్ళు. నిన్న వర్షం గట్టిగా పడింది, కయ్యలు నిండిపోయేంత వర్షం అయితే పడింది అనమాట. ఇక్కడ కూడా అలాగే పడింది, కొండ సైడ్ కూడా ఇక్కడ కూడా అలాగే వర్షం పడింది. భూమిలో మంచిగానే పదునుంది. సో ఈ కంప మొత్తం క్లియర్ చేసుకొని ఎంత తొందర అయితే అంత తొందరలో కంప మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత నాగిల్ చెట్టేసి దున్నిస్తే పొలం అనేది కొంచెం బాగుంటుంది. ఈ లోపల మళ్ళీ వర్షాలు పడతాయి కాబట్టి నాంతా ఉంటుంది పొలం. సో ఈ రోజు వరకు ఇంతే. ఇంటికి వెళ్ళి మళ్ళీ గేదెలకి 2 గడ్డి మోపులు తీసుకురావాలి. సో అందుకోసమే ఎర్లీగా వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే ఇంకో గంట నరిగితే ఇంకొంచెం కంప అనేది క్లియర్ అవుతుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత గేదెలకు పచ్చి గడ్డి కావాలి కదా, మళ్ళీ వెళ్ళి దాన్ని కోసుకుని రావాలి. ఎప్పుడు పొలానికి వచ్చినా ఈ వేప పొలాలు తీసుకోవడం అనేది ఆనవాయితీ అనమాట ప్రతి ఫార్మర్కి. అండ్ ఈ మొహం పొలతో కడుక్కునే హ్యాపీనెస్ ఎంత కాస్ట్లీ బ్రష్తో కడిగినా రాదు. సో ఎప్పుడు వచ్చినా సరే మొహం పొలం అనేది ఇచ్చుకెళ్తూ ఉంటాం. అండ్ మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. అండ్ 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఎవరిదైనా ఛానల్ అనేది ఫ్రీగా ప్రమోట్ చేస్తా. ఈ వీడియోలో కామెంట్ చేయండి, ఎవరిదైతే ర్యాండంగా అనిపిస్తుందో వాళ్ళ ఛానల్ అనేది విజిట్ చేసి ఛానల్ అయితే ఫ్రీగా ప్రమోట్ చేస్తా. మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి.